హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ మంత్ర. ఇవాల్టి వీడియోలో నా గుడ్ మార్నింగ్ రొటీన్ని షేర్ చేస్తున్నాను. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఇక ఏ పని స్టార్ట్ చేయకుండా డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను. దీనివల్ల అయితే మనకి కొంచెం నిద్రమత్తు తగ్గుతుంది. దీంతో పాటు ఆడవాళ్ళు ముఖం కడుక్కోకుండా వంటగదిలోకి వెళ్ళకూడదని నేను చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నది. దానివల్లే నేను లేచిన వెంటనే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే ఇంట్లో పనులు స్టార్ట్ చేస్తాను. లేచిన వెంటనే హడావిడిగా ఇంటి పనులు స్టార్ట్ చేయడం కాకుండా ఫస్ట్ అయితే ఒక ఫుల్ బాటిల్ వాటర్ అయితే తాగుతాను. మార్నింగే ఉతకాల్సిన బట్టలని వాషింగ్ మిషన్లో వేసి లిక్విడ్ అయితే వేసేస్తాను. ఇలా చేయడం వల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి బట్టలు అయితే వాషింగ్ కంప్లీట్ అయిపోయి ఆరబెట్టడానికి రెడీగా ఉంటాయి. దీని తర్వాత హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. నాకు హౌస్ క్లీనింగ్కి 20 to 25 మినిట్స్ టైం పడుతుందండి. యాక్చువల్గా హాల్ వరకు క్లీన్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోదు. కాకపోతే హాల్లో పిల్లలు వేసిన టాయ్స్ ఇవన్నీ ఎక్కడవెక్కడ సర్ది హాల్ క్లీన్ చేయడానికే ఎక్కువ టైం పడుతుంది. ఇక నేను ఫ్రెష్ అయిన తర్వాత మా కిచెన్లో కృష్ణుడిది చిన్న విగ్రహం ఒకటి ఉంటుందండి. నేను వండినవి ఇక్కడ కృష్ణుడి దగ్గర పెడుతూ ఉంటాను. ప్రతిరోజు 5:30 to 6 o'clock ఒకేలా ఉండదు, ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది. కుదిరిన రోజు మాత్రం ఖచ్చితంగా కృష్ణునికి దీపం పెట్టేస్తాను ఫస్ట్. ఆ తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత మిగిలిన దేవుడి రూమ్లో తులసి కోట దగ్గర దండం పెట్టుకుంటాను. ప్రతిరోజు 6 గంటలకైతే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఇక్కడ ఖతార్లో మాకు పిల్లలకి సండే నుంచి థర్స్డే వరకు స్కూల్స్ ఉంటాయి. ఫ్రైడే సాటర్డే ఆఫ్ ఉంటుంది. మోస్ట్లీ ఈ 5 days కూడా నా మార్నింగ్ రొటీన్ అన్నది ఇలానే ఉంటుంది.
మార్నింగే ఇక్కడ స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మ్యాక్సిమం మిల్క్ తాగేసి వెళ్తూ ఉంటారు పిల్లలు. మార్నింగే హడావిడిలో ఈ హ్యాండ్ హెల్డ్ మిక్సర్ అనేది నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి. బాయ్ వైష్ణవ్. అన్నిటికన్నా పెద్ద టాస్క్ చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించడమేనండి. మా ఇంట్లో అయితే మా అబ్బాయిని రీసెంట్గానే స్కూల్లో జాయిన్ చేశాము. సో వాడి బుక్స్ అవి అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాడు. మొత్తం ఇవన్నీ చెక్ చేసుకుని పెన్సిల్ కేస్ అది చెక్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక ఇద్దరిని స్కూల్కి పంపించిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే కూర్చుంటానండి. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. నాకైతే ముగ్గులు పెట్టడం మరీ ఎక్కువ రాదు, కానీ కొంచెం ముగ్గులు పెట్టడం అంటే ఇష్టం. తులసికోట దగ్గర ఇలా ఒక మా ఇంట్లో ఒక చిన్న టేబుల్ లాంటిది ఉంటే దాన్ని అయితే తీసుకుని దాని మీద ముగ్గు పెడతాను. దీని మీద తులసికోటను పెడుతూ ఉంటాను. ఇక తులసికోట దగ్గర దేవుడి రూమ్లోను రాగి సామాన్ అవి కడిగి దీపారాధన చేసి పూజ చేసుకునేసరికి 8:30 అవుతుందండి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. హోమ్ మేకర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.